ఈ అబ్బాయి బాగా అనిపిస్తుంది. అన్న ఏదో చెప్పండి అన్న గేమ్. రాజమండ్రికి వేమగిరి మధ్యలో ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఆ సందర్భంగా మెగా అభిమానులు పాత్ర గురించి ఈవేళ ఇక్కడ అన్ని జిల్లాల నుంచి అభిమానులందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్కి ఎంతమంది తరలి రావాలి, ఏర్పాటు ఎలా చూడాలి, వచ్చిన వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, నిర్మాతకి కానీ అటు ఈవెంట్ వారికి కానీ ఎటువంటి సహకారం అందించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి అందరం తలకో బాధ్యత తీసుకుని ఈ ఈవెంట్ విజయవంతంగా అయ్యే విధంగా అటు నిర్మాత గారికి కానీ అటు దర్శకుడికి కానీ మా మెగా హీరో రామ్ చరణ్ గారికి కానీ ఇటు ఈవెంట్ చేస్తున్న జే మీడియా వారికి కానీ మా పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మాట్లాడుకుని అదేవిధంగా అట్ ద సేమ్ టైం పోలీస్ శాఖ వారు ఏవైతే నియమ నిబంధనలు పెట్టారో అవన్నీ పాటించుకుంటూ వారు ఎలా చేసిన పాసుల వరకే మన ఆహ్వానాలు పంపించి వారికే ఇచ్చే విధంగా, ముఖ్యంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి రామ్ చరణ్ గారు ఇద్దరు ఇంకా కుటుంబ సభ్యులు ఈ చిత్ర యూనిట్లో ఉన్న శంకర్ గారు కానీ చాలామంది పెద్ద పెద్దవారు, తమ్మన్ గారు మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా ఇతర హీరోలు కూడా రాబోతున్నారు. అందరికీ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ విజయవంతం అయ్యే విధంగా అభిమానుల తరపు నుంచి మేము చేయాల్సిన పనులన్నీ దాని గురించి మాట్లాడుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మెగా అభిమానుల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ పూర్తి అది సుమారు పోలీస్ శాఖ వారు చెప్పిన దాని ప్రకారంగా 1,00,000 మంది పట్టొచ్చని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మాకు వచ్చిన రిపోర్ట్లో లక్షలాది మంది తరలి వస్తున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ విషయం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ చేసి వారు చెప్పిన విధంగానే పాసులు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా అంతమందిని అనుమతించే విధంగా ఇప్పుడు వేమగిరి హైవేలో అక్కడ కడిగిపలంక ఆ ప్రాంతంలో ఒక చెక్ పోస్ట్ పెడతాం. కానీ ఇలా హైవేలో అన్ని నలుమూలల చెక్ పోస్ట్ పెట్టి అక్కడి నుంచి సెపరేట్ వెహికల్స్లో తరలించి ఎవరు పడితే వాళ్ళు వచ్చేయకుండా, ట్రాఫిక్ జామ్ అయిపోకుండా, వెహికల్స్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా దాని గురించే పోలీస్ శాఖ వారు మాకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారండి. వారు ఇచ్చిన నిబంధనల ప్రకారంగానే అన్ని పాటిస్తూ ఉన్నాం.